ప్రస్తుతం తెలంగాణలో రేవంత్ అన్న పరిపాలన అంటే ఆయన వచ్చినాక ఎట్లుంది? బాగుంది. మరి పెన్షన్లు గానీ, ఉచిత బస్సు గానీ పింఛన్లు పెంచుతారని పెంచలేదుగా మేడం. అంతే. మరి బాగుందని అంటున్నారు అవన్నీ ఇక అదొకటి పెంచలేదు కానీ ఇక అన్ని చేసేవి బాగానే ఉన్నాయి అనుకో. ఇప్పుడు ఉచిత బస్సు గానీ, ఉచిత కరెంట్ గానీ వీటి వల్ల యూజ్ ఉందంటారా మళ్ళా? ఉంది మేడం. మీకు వస్తున్నాయా ఉచిత కరెంటు? అవును. 500 రూపాయల గ్యాస్ వస్తుందా? ఇంకా రాలేదు. ఇంకా రాలేదు. అయితే కేసీఆర్ పరిపాలన 10 ఏళ్ల పరిపాలన చూసినారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి పరిపాలన సంవత్సరం నుంచి చూస్తున్నారు. ఆయనకి ఈయనకి తేడా ఏమైనా గమనించినారా మీరు? ఇప్పటి వరకు ఇంకా పెద్ద మార్పు ఏం రాలేదు. డెవలప్మెంట్ ఏమైనా జరుగుతుంది అంటారా ఈ పరిపాలనలో? జరుగుతుంది కదా, జరగాలని కోరుకుంటున్నాం. ఎంతో మందికి ఉద్యోగాల కోసం అని చెప్పేసి గత ప్రభుత్వం నుంచి చూస్తున్నారు. 10 ఏళ్లలో కూడా ఎవరికి ఉద్యోగాలు అయితే రాలేదు. ఇప్పుడున్న ప్రభుత్వంలో ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉందంటారా? ఇచ్చిర్రు కదా ఆల్రెడీ 10,000 మందికి టీచర్ పోస్టులు. ఇప్పుడు ఈయన చేసే పరిపాలనలో ఉద్యోగాలు అవన్నీ పక్కన పెడితే డెవలప్మెంట్ కూడా ఏ విధంగా చేస్తాడనుకుంటున్నారు? మంచిగా చేయాలనే కోరుకుంటున్నాం. మంచిగా చేయాలని కోరుకుంటున్నారు. ఆయన బెస్టా ఈయన బెస్టా అంటే ఏం చెప్తారు? ఇద్దరు బెస్ట్, ఎవరికి వాళ్ళే బెస్ట్. ఎవరికి వాళ్ళే బెస్ట్. అంటే కేసీఆర్ ఉన్నప్పుడు రైతు రుణమాఫీ, రైతు బంధు, రైతు బీమా అని కొన్ని పథకాలు ఇచ్చేవాడు కదా పెద్ద పెద్దవి. మరి ఇప్పుడు ఆ పథకాలు లేవు కదా. మరి ఇప్పుడు వేస్తుండు కదా ఇది రైతు బంధు వేస్తుండు కదా. వేస్తలేడని చెప్తున్నారు. బ్యాంకులలో పట్టుకొని